హలో అందరికీ. వెల్కమ్ టు వీడియోస్ వరల్డ్. నెక్స్ట్ నన్ను చూసైతే భయపడిపోకండి. ఒక 2, 3 సెకండ్స్ టైమ్ ఇవ్వండి. అలా ఎళ్లి ఇలాగొచ్చేస్తాను నేను. ఏంటబ్బా 3 సెకండ్స్ టైమ్ అడిగి డైరెక్ట్ ఆటోలో ఎక్కేసిందని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి. ఇవాళ వీకెండ్ దట్టు ఇవాళ మూవీ రిలీజ్ ఉంది. 'అఖిల్ అక్కినేనిది' 'లెనిన్' మూవీ. సో, ఆ మూవీకే నేనైతే స్టార్ట్ అయిపోయాను. బయలుదేరాను గానీ హైటెక్ సిటీలో ఘోరమైన ట్రాఫిక్. అసలు టైంకి చేరుకుంటానా లేదా? ఆల్రెడీ ఆటో లేట్‌గా బుక్ అయింది. ఏమైపోద్దో ఏంటో. మొత్తానికైతే మాల్ అయితే వచ్చేసింది. మూవీ స్టార్టింగ్‌లో దొబ్బేస్తదనుకున్నాను గానీ టైంకైతే వచ్చేసాను. ఫాస్ట్‌గా పైకెళ్ళిపోవాలి ఇప్పుడు అర్జెంట్‌గా. పైకైతే వచ్చేసాను. నెక్స్ట్ మన మూవీ క్లిప్ వచ్చేస్తుంది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూసేయండి. మధ్యలో అయితే ఇంక నేనేం వీడియోస్ తీయలేదు. ఇంక డైరెక్ట్ ఇంటికెళ్ళాక అయితే కలుద్దాం. ఇవాళ నేను మళ్ళీ నా మూవీ ఒపీనియన్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. ఆహ్, వీకెండ్ గదా! వీకెండ్ వైబ్స్ అనమాట. సో, ఇవాళ ఫ్రైడే జూలై 10థ్ 'లెనిన్' మూవీ రిలీజ్ అయింది. మన అక్కినేని. సో, ఆ మూవీకైతే వెళ్ళేసొచ్చాననమాట. వచ్చి జస్ట్ ఫ్రెష్ అయ్యి ఈ వీడియో ముందు కూర్చున్నా అనమాట నేను. సరే చెప్దాం మన ఒపీనియన్ అని. నాకు తెలిసి తను తీసిన ఇన్ని మూవీస్‌లో ఇదే ఒక బెస్ట్ పెర్ఫార్మన్స్ మూవీ అవ్వుతది అని నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే తను ఇన్ని మూవీస్ ఏవైతే తన పాస్ట్ మూవీస్ ఉన్నాయో వాటిలో తన స్టోరీస్ గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి తన యాక్టింగ్ గావచ్చు అంత ఎవ్వరికీ కళ్ళకి ఆనలేదనమాట. కానీ 'లెనిన్' మూవీలో హి డిడ్ హిస్ బెస్ట్. తన యాక్టింగ్ చాలా బావుంది. అందరూ బాగా చేశారు. హీరోయిన్ గావచ్చు, మన 'శివాజీ' గారు గావచ్చు అందరూ బా చేశారు. అండ్ అఖిల్ గూడా తన పెర్ఫార్మన్స్ బాగా అదరగొట్టాడు మూవీలో. నాకేమనిపించిందంటే టు బీ జెన్యూన్ సాంగ్స్ మరీ ఎక్కువ బెటరయితే అనిపించింది. ఎందుకంటే ఒక నాకు తెలిసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కలిపి ఒక 7, 8 సాంగ్స్ ఏవో వచ్చేసినట్టున్నాయి వెంటనే. ఆల్‌మోస్ట్ 7-8 సాంగ్స్ వచ్చినట్టున్నాయి. బట్ అన్ని సాంగ్స్ అది కూడా హీరో, హీరోయిన్ బేస్డ్ మీద అన్ని సాంగ్స్ అన్నెసెసరీ అని నాకనిపించింది. నువ్వు ఊరుకోమా దుద్దు 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 అంటావు. అండ్ దాంట్లో నాకు వాళ్ళ జాతరకేసిన సాంగ్ అది నాకు చాలా నచ్చింది మళ్ళీ. ఆ సాంగ్స్ అన్నిట్లో నాకు బాగా నచ్చింది ఆ జాతర సాంగ్స్ అది బావుంది. అండ్ ఇంకొక 1, 2 సాంగ్స్ కూడా బావున్నాయి. బట్ అన్నీ సాంగ్స్ అవసరం లేదనైతే అనిపించింది. టు బీ ఫ్రాంక్ తప్పుగా అనుకోదు అదర్‌వైజ్. మూవీ స్టోరీ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. యాక్టింగ్ వైస్ వాళ్ళ యాక్టింగ్ వైస్ అయితే చాలా ఎక్స్‌ట్రార్డినరీ. స్టోరీ వైస్ ఇట్ ఈస్ ఓకే. అన్ని సాంగ్స్ పెట్టడం అన్ అవసరం లేదు అని అనిపించింది నాకు. అండ్ మిగతా ఆ విలన్ క్యారెక్టర్ ఎవ్రీవన్ దే డిడ్ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. హీరోయిన్ దగ్గరకొచ్చేస్తే తనని ఇక్కడ వరకి చూస్తే షీ ఈస్ లుకింగ్ లైక్ 'రష్మిక మందన.' 'రష్మిక' లాగా అనిపించింది. అండ్ బిలో ద నోస్ ఈ పార్ట్ ఓన్లీ ఈ పార్ట్ చూస్తే తన స్మైల్ అంటే తను మాట్లాడుతున్నప్పుడు తన లిప్స్ గాని, తను ఇక్కడ మట్టుకు షీ ఈస్ లైక్ 'కీర్తి సురేష్.' ఇద్దరు హీరోయిన్స్ తన ఫేస్‌లో కనిపిస్తున్నారు నాకైతే ఒక్కొక్క సీన్‌కి ఒక్కొక్కలాగా. ఎవరికైనా గూడా అలాగే అనిపించుంటే మీరు కామెంట్స్‌లో అయితే చెప్పేసేయండి నాకు. నాకైతే హోల్ ఔట్ ద మూవీ నాకదే అనిపించింది. బట్ ఐ ఫెల్ట్ గుడ్. అండ్ నాకింకా మూవీలో చిన్న డిస్టర్బింగ్ ఏందంటే ఒక బ్యాచ్ కూర్చున్నారబ్బా! నేను ఆ మూవీ ఏఎంబీ మాల్‌లో చూసాను. ఆహ్, ఒక బ్యాచ్ మంచిగా మిడిల్‌లో కూర్చున్నారు. వాళ్ళసలు ఎంత చిల్లరగా అరుస్తున్నారంటే థియేటర్‌లో ప్రతి దానికి కామెడీ, ప్రతి దానికి నవ్వుకుంటున్నారు. దేనికో ఏమో అంత వెటకారించుకోవడానికి మూవీకెందుకొచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. వచ్చినందుకైనా అట్‌లీస్ట్ అటెన్షనో, రెస్పెక్టో పెట్టి ఏదో 1, 2 సార్లంటే అనుకోవచ్చు. మాక్సిమం ఆఫ్ ద మూవీ చాలా డిస్టర్బెన్స్ వాళ్ళ వల్లే హాల్‌లో మొత్తం. అండ్ లాస్ట్‌లో గూడా ఆ బ్యాచ్ అంతా లేసి ఎళ్ళిపోయారు. నేను మీకు లాస్ట్‌లో ఆ క్లిప్ గూడా యాడ్ చేస్తాను. లేసి ఎళ్ళిపోతున్నారు లాస్ట్‌లో. అంటే క్లైమాక్స్ గూడా పూర్తిగా చూడకుండా వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాకెందుకో అది చాలా డిస్‌రెస్పెక్ట్‌గా అనిపించింది. అది మూవీ ఎలాగైనా ఉండని. నువ్వు వన్స్ ఎళ్ళావు అనంటే అట్‌లీస్ట్ ఇది కంప్లీట్ చేసుకొనొచ్చేయి. అంతేగాని థియేటర్‌లో కూర్చొని చిల్లర చిల్లర చేయాల్సిన అవసరం లేదు. అదొకటి నాకెందుకో చెప్పాలనిపించింది. వాటెవర్ ఏ మూవీ అయినా గాని. ఒకవేళ నీకంత కామెడీ చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూర్చొని చూసుకోవే ఓటీటీలో వస్తది. ఇంట్లో కూర్చొని చూసుకోండి. థియేటర్‌కొచ్చి అంతా గోల గోల చేసి, రచ్చ చేసుకొని, మళ్ళా ఇన్సల్ట్ చేసుకుంట లాస్ట్‌లో లేసి ఎళ్ళిపోవడం అంత అవసరం లేదు. అండ్ వాళ్ళు చేసినంత ఓవర్ యాక్షన్ దానికి తగ్గట్టు మూవీ అయితే ఏం లేదు. చాలా బానే ఉంది మూవీ. ఇట్స్ మై జెన్యూన్ ఒపీనియన్. నేను రివ్యూ ఇచ్చే అంతటి దానికి కాదు. సో, నేను ఒక మూవీ మీద ఒపీనియన్ అండ్ చిన్న సజెషన్స్ తప్పితే నేను ఇంకేమి ఇవ్వను. అదంతే. ఓకే. చలో అండ్ ఐ డిడ్‌ంట్ చెప్ప మెయిన్ పాయింట్స్ ఏంటంటే అందులో ఉన్న ట్విస్టులు యాక్చువల్లీ. సో, నేనైతే అవి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగానే టు బీ ఫ్రాంక్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ ఒకళ్ళ దగ్గర విలన్ దగ్గర మాత్రం
ఒక పాయింటొచ్చేసరికి నాకనిపిచ్చింది హీ మైట్ బి యాక్టింగ్ అని జెప్పి. వాడు యాక్టింగ్ జేస్తున్నాడు. వాడిదేమి జెన్యూన్ క్యారెక్టర్ గాదు. వీడేదో హీరోకి హ్యాండ్ ఇచ్చే రకమే అనైతే నాకనిపిచ్చింది. అది ఒక్కటి. బట్ మదర్ క్యారెక్టర్ అంటే హీరోకి పెద్దమ్మలాగా ఉన్న ఆవిడున్నారు గదా! తను ఆ క్యారెక్టర్ అవన్నీ కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. శి 'శివాజీ' దగ్గరికొచ్చేసరికి గూడా మేబీ ఉంది. 'శివాజీ' దగ్గర తన క్యారెక్టర్ మీద కొంచెం నాకు డౌట్ ఉండింది ఆల్రెడీ. ట్విస్ట్ ఏవైతే ఆ సస్పెన్స్ కావచ్చు, ఆ ట్విస్ట్స్ కావచ్చు అవి ఆహ్, బావున్నాయి. ఆహ్, బా చేశారు. అండ్ లాస్ట్‌లో పాపం అఖిల్ గుడ్డివాడయిపోతాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. బట్ ద ఫైటింగ్ అని ఇంకొకటేంటంటే ఫైటింగ్స్ దగ్గర ఆహ్, ఒక్కొక్క సీన్, ఒక్కొక్క షాట్ అనేది కొంచెం అతి అనిపిచ్చింది. అండ్ ఇంకొకటి ఇప్పుడు హీరోకి ఇక్కడ దెబ్బ తగిలితే అదెళ్లి హీరోయిన్‌కి సింధూరం బొట్టులాగా పడతదనమాట. ఒక బ్లడ్ డ్రాప్. అది గూడా నాకు కొంచెం ఓవర్ అనిపిచ్చింది. ఓవర్ ఇన్ ద సెన్స్ అది అంత మూవీ తీస్తున్నప్పుడు అన్ని కొంచెం నాకేమనిపిస్తదంటే కొంచెం న్యాచురల్‌గా అది అవ్వచ్చు, వర్కౌట్ అవుతది అని అన్నట్టు అనిపిస్తది గానీ, కొంచెం కొన్ని సీన్స్ మూవీస్‌లో కొంచెం అతి చేస్తా ఉంటారు. ఆహ్, అట్లా ఒక 2, 3 సీన్స్ అలా కొంచెం అతి అతి ఉన్నాయన్నమాట. అది వదిలేస్తే ఓవరాల్ ద మూవీ ఈస్ వెరీ, వెరీ గుడ్. అండ్ నాకు తెలిసి తను తీసిన మూవీస్‌లో ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ అక్కినేని అని అనొచ్చు. అండ్ నా తరపు నుంచి మన అక్కినేని అండ్ టీమ్ ఆ మూవీ మన 'లెనిన్' మూవీ టీమ్ అందరికి వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మూవీ బావుంది అండ్ అది హిట్ కొట్టింది. పాపం ఆఖరికి ఇన్ని ఇయర్స్ తర్వాత అఖిల్‌కి ఒక హిట్ ఒస్తది. తను చేసిన అన్ని మూవీస్ చూసుకుంటే. ఎందుకంటే నాకు జెన్యూన్‌గా అఖిల్ యాక్టింగ్ అయితే నాకు నిజంగా అందుకే నేను 2, 3 టైమ్స్ ఇది రిపీట్ చేస్తున్నా. ఎందుకు అనంటే అతని క్యారెక్టర్ నిజంగా న్యాయం చేశాడు. తన యాక్టింగ్‌కి న్యాయం చేశాడు. అండ్ చాలా నేర్చుకున్నాడు. దట్ ఈస్ వై హి ఈస్ ఆల్సో ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. ఏడుస్తూ వాళ్ళ ఫాదర్‌ని హగ్ చేసుకున్నాడు అండ్ ఆల్ అవన్నీ ఆల్రెడీ అందరూ చూస్తూనే ఉన్నారు. ఎనీహౌ టీమ్ అందరికి కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అఖిల్ ఐ ఐ హోప్ యూ విల్ హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఎందుకంటే మంచి సక్సెస్ ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ మంచి సక్సెస్ రావాలి అని అఖిల్‌కి కోరుకుంటున్నా. అట్‌లీస్ట్ ఈ ఈ మూవీ నుంచి తనకి మంచి సక్సెస్ రావాలి. మంచి మూవీస్ సెలెక్ట్ చేసుకోవాలి. యూ విల్ హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అని నేనంతే అనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్. సో మన చిన్న ఛానల్ అప్డేట్ ఏంటి అనంటే నేను ఆల్రెడీ నిన్న ఒక 2 డేస్ బ్యాక్ ఒక షార్ట్ పోస్ట్ చేశాననమాట. కొంచెం కామెడీ కంటెంట్. మన దాంట్లో అన్ని హోల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదనమాట. ఛానెల్‌లో ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఇది అనేమి గాదు. మనం మూవీ రివ్యూస్ ఇస్తాము. ఫ్యూచర్‌లో మన 'బిగ్ బాస్' మోస్ట్ అవైటెడ్ 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతది. అప్పుడు గూడా మనం కొన్ని వీడియోస్ అప్పుడు గూడా మనం రెగ్యులర్‌గా వీడియోస్ చేద్దాము. మనమంతా ఓపెన్‌గా మాట్లాడుకుందాం. దాంట్లో పెద్ద ఇదయ్యేదేం లేదు. సో మన ఫ్యూచర్‌లో వచ్చే వీడియోస్ గురించి నేను చిన్న అప్డేట్ ఇస్తున్నా అంతే. మనం 'బిగ్ బాస్' మీద గూడా రెగ్యులర్‌గా వీడియోస్ పెడదాము ఫ్యూచర్‌లో. అండ్ అది కాకుండా మా ఛానెల్‌లో మా సొంత కామెడీ కంటెంట్ మా టీమ్ తోటి చిన్నగా టీమ్‌ని ఏర్పరచుకుంటున్నాననమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 4 మెంబర్స్ టీమ్. సో, దాన్ని ఇంకా పెద్దగా చేసుకొని మంచిగా ఎళ్ళాలని మీరు గూడా నన్ను బెస్ట్ విషెస్ ఇవ్వండి. సో, అదొకటే నేను కోరుకుంటున్నా. అండ్ చూసేవాళ్ళు ఎవ్వరైనా గాని 10 మందే కావచ్చు, 20 మందే కావచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ ఆల్ టు మై 115 సబ్‌స్క్రైబర్స్. హోపింగ్ మోర్ ఇన్ ఫ్యూచర్. ఆహ్, ఎవరెవరైతే నా వీడియోస్ గాని, షార్ట్స్ కానీ ఎవరైతే అందరూ చూస్తున్నారో అందరికీ థాంక్ యూ. అండ్ మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి. ప్లీజ్ ఎంతవరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్స్ కొట్టి కామెంట్స్ పెట్టండి. సో, మీరు మాకు సజెషన్స్ ఇవ్వండి. మేము తీసుకుంటాం. సో, అంతవరకు నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. చెప్పా గదండీ! ఆ బ్యాచ్ క్లిప్ ఇదే చూడండి.